హలో అండి. వెల్కమ్ టు లతా టాక్స్. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి దోస రెసిపీ చెప్తాను. ఇదేంటంటే మల్టీగ్రెయిన్ దోస. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఆశీర్వాద్ వాళ్ళ మల్టీగ్రెయిన్ పౌడర్ని తీసుకున్నాను. సో, దీన్ని ఫస్ట్ మనం నీట్‌గా జల్లించి పెట్టుకోవాలి. జల్లించి పెట్టుకున్న దాన్ని ఒక చిన్న బౌల్‌లోకి వేసుకోవాలనమాట. సో, బౌల్‌లోకి వేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. సో, ఉప్పు అంటే మీరు ఎంత ఉప్పు వాడతారో అంత వేసుకోవచ్చు. సో, మేమైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకున్నాము కాబట్టి కరిగించి పోసుకుంటున్నాము. సో, ఇంత లోపలే ఒక ప్యాన్ పెట్టుకొని తిరగవాతు చేసుకోవాలనమాట. సో, ప్యాన్ కాగిన తర్వాత దాంట్లో నూనె కొద్దిగా వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి అందులోనే ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత సో చూడండి, ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు కొద్దిగా, ఇవి చిటపట అంటూ ఉంటాయి. సో ఆ చిటపట అన్న తర్వాత మనము ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకుంటాము. అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి రెడ్ కలర్లోకి అంటే గోల్డెన్ రెడ్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేపుకోవాలి. సో చూడండి, వేపుకుంటూ ఉన్నాం కదా. ఆ తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకొని దాన్ని తురుము పెట్టి ఆ అల్లం తురుము కూడా వేసుకోవాలి ఇందులోకి. సో ఇవన్నీ ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత వాటిని ఎత్తుకెళ్ళి మనం ఇంతకుముందు పొడి చేసాం కదా, పొడి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకోవాలి. సో ఈ పొడిని, ఉప్పుని నెక్స్ట్ ఇందులోనే ఇది ఉంది కదా పిండిని అన్నీ బాగా దోశ పిండిలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా బేకింగ్ సోడాని, దోశ సోడాని యాడ్ చేసుకోవాలి. అంతలో పెనం పెట్టుకొని పెనం పైన ఆయిల్ వేసుకొని నార్మల్గా మనం దోశ పోసుకున్నట్లే దోశ పోసుకోవాలి. సో దోశని బాగా దోశ పోసుకున్న తర్వాత ఆ తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. 2 మినిట్స్లో 1 సైడ్ కాలిపోతుంది. ఆ తర్వాత మనం తిప్పుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి దోశ తినేటప్పుడు. సో దీంట్లోకి సైడ్గా మనం కర్రీ ఏదన్నా వాడుకోవాలి కదా. సో నేనైతే శనగపప్పుల చట్నీ. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.